ఫైనల్లీ అయ్యగారు ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. చాలా బాగా అనిపించింది ఆయన యాక్టింగ్ అయినా లేదంటే ఎలివేషన్ సీన్స్ అయినా సరే చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని ట్విస్ట్ ఉంటాయి. ప్రీ ఇంటర్వల్ ముందు వచ్చి ఒక 2 ట్విస్ట్ అయినా లేదంటే క్లైమాక్స్ ముందు వచ్చి 2 ట్విస్ట్ అయినా సరే అయ్యో బాబాయ్ అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే తమన్ గారి బీజం సాగు కొట్టదని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం అని కూడా తెలుగు మూవీలో బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ఇస్తారు చూడాలనిపించింది. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మధ్య చూసి చాలా బాగా అనిపించింది. సినిమాకి మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళు శ్రీలీలను తీసి భాగ్యశ్రీని పెట్టుకున్నారో అక్కడే సగం హిట్ అయిపోయింది సినిమా. ఎందుకంటే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుతుంది స్క్రీన్ పైన. వాళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్క్ అవ్వకపోతే మేబీ అంత లెవెల్ ఉండేది కాదు, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి రామ్ చరణ్ గారికి రంగస్థలం ఏ లెవెల్ హిట్ అయిందో అంతకు మించి హిట్ అవుతుంది లేని ఇద్దరికైతే. దెన్ మెయిన్ పాజిటివ్ ఏంటంటే క్లైమాక్స్ ఏదైతే ట్విస్ట్ ఉందో అది జనాలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఈ సినిమా బ్లాక్ బస్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కానీ యాక్సెప్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ 100 crores కంపెనీ ఈజీగా చేరుకోవచ్చు. బట్ ఏదైతే ఫస్ట్ 1 hour కొంచెం ప్రెడిక్టబుల్ గా ఫ్లాట్ గా వెళ్ళిపోయినా సరే ప్రీ ఇంటర్వల్ దగ్గర వచ్చే ట్విస్ట్ నుంచి మాత్రం చాలా బాగా అనిపించింది. ఎక్కడ ఒక 1 minute కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయింది. నెగిటివ్ చెప్పడం కూడా పెద్ద నెగిటివ్ అయితే ఏం లేవు, చాలా బాగుంది. ఫస్ట్ టైం అనుకుంటా నాగవంశీ గారి మూవీలో లక్కీ భాస్కర్ తర్వాత ఇంకా పాజిటివ్ మూవీ రావడం చాలా బాగా అనిపించింది అన్న. కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. కన్ఫర్మ్ గా, ఎందుకంటే అది హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే మనం ఆ సీన్ కన్ఫర్మ్. సెకండ్ హాఫ్ ఎమోషనల్ అయితే ప్యాకెట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం అనుకుంటా అయ్యగారు ఇంత ఎమోషనల్ సీన్స్ చేయడం, ఇంతకుముందు యాక్షన్ సీన్స్ చేశారు కానీ ఎమోషనల్ మాత్రం చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ అయినా సరే డైలాగ్స్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా క్లైమాక్స్ చూస్తాను అది అలా తిరుగుతుంది. 2 సీన్స్ ఉంటాయి ప్రీ క్లైమాక్స్ లో, బుర్ర పోయిందని చెప్పుకోవచ్చు. బుర్రపాటు మామూలు కాదు అసలు 2 ట్విస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు అఖిల్ గారిని మనం క్లాసికల్ లవర్ బాయ్ అని చూస్తాం. సో ఒక మాస్ హీరో చేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు రామ్ చరణ్ గారికి రంగస్థలం ఏ లెవెల్ వర్కౌట్ అయిందో అంత రెగ్యులర్ చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రీ క్లైమాక్స్ లో అయితే ఆయన ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుందో అక్కడ నుంచి అరాచకం అని చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ అయినా సరే లేదంటే హీరోయిన్ అది అయ్యేటప్పుడు ఆ సీన్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంత ముందు కంపేర్ చేసినా సరే 10% కూడా యాక్టింగ్ చేశాడు రామ్ ప్రీవియస్ మూవీస్ లో, చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఇప్పుడు చెప్పుకోవచ్చు అయ్యగారు నెంబర్ 1 ఈ ఇయర్ రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా వర్కౌట్ అవుతారు, చాలా బాగుంది. 3.5 ఇవ్వచ్చు. ఆ ట్విస్ట్లో అయితే మాత్రం 4 ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ లెవెల్ ట్విస్ట్ ఉంటాయి. బట్ ఆ ట్విస్టులు తీస్తే మాత్రం ఎందుకో ఒక రొటీన్ రివెంజ్ డ్రామాలు అనిపించింది తప్ప స్టోరీ వైజ్ పెద్దగా లేదు. ఆ ట్విస్ట్ వల్ల చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది.